బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు కావడం కేసులో కొత్త మలుపు తీసుకొచ్చింది. రేపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఉండడంతోనే ఈయన హాజరు కాలేదన్న సమాచారం. ఇదే సమయంలో విచారణకు రాకపోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తూ తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బాధితురాలి వయసుకు సంబంధించిన ఆధారాలను హైకోర్టుకు సమర్పిస్తామని నిందితుడి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. రెండోసారి స్టేట్మెంట్ నమోదు అనంతరం ఎఫ్ఐఆర్లో కఠిన సెక్షన్లు చేర్చడంతో కేసు మరింత ఉత్కటగా మారింది. ఇక సిట్ నోటీసులపై బండి భగీరథ్ స్పందించారు. ఎల్లుండి విచారణకు హాజరవుతానని, కీలక ఆధారాలతో వస్తానని సిట్కు లేఖ రాశారు. సిట్ విచారణకు సహకరిస్తానని లేఖలో బండి భగీరథ్ పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, బండి భగీరథ్ సాక్ష్యాలతో వస్తానని చెప్పడంతో ఈ కేసు ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? రైట్ లక్ష్మీనాథ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ అనేది చాలా ఉత్కంఠగా కనిపిస్తా ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు జారీ చేసిన నోటీసులు ఏవైతున్నాయో దాన్ని బేఖాతరు చేస్తూ బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు జరగాల్సినటువంటి ఏదైతే విచారణ ఉందో దానికి భగీరథ్ హాజరు అవ్వలేదు. అయితే ఈ కేసు ఏదైతే తీవ్రతరమైందో ఇటీవల విపక్షాలు ఆరోపించడం, అదేవిధంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో ఇటీవల ప్రభుత్వం కూడా స్పందించింది. అటు రేవంత్ రెడ్డి కావచ్చు, అదే పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో దీనిపైన స్పందించినటువంటి పోలీసు అధికారులు బండి భగీరథ్ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో బండి భగీరథ్ పైన కేసు నమోదైంది, ఆయన కోసం గాలిస్తున్నాము, ఆయన మొబైల్ ఫోన్ కూడా 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి అయితే పోలీసులు చెప్పడం జరిగింది. అయితే తనపైన కేసు అయిన నేపథ్యంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఇది గురువారం, అంటే రేపు దీనిపైన విచారణ కూడా జరగబోతోంది. అయితే ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ బాధితురాలు రెండో స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఎఫ్ఐఆర్ లో కఠినమైన సెక్షన్ అయితే పోలీసులు చేర్చారు. అటు బిఎన్ఎస్ 74 కావచ్చు, 75 తో పాటు ఫోక్స్లో కొన్ని సెక్షన్ల కింద కేసు వేశారు. అదేవిధంగా సెక్షన్ 11, 12 కింద కూడా కేసు నమోదు చేయడం. అంటే కేసు చాలా తీవ్రతరమైన చెప్పుకోవాలి. బండి భగీరథ్ పైన ఇచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలి. అయితే బాధితురాలకి ఇటు 18 ఏళ్ళు నిండాయని చెప్పేసి ఆమె ఏదైతే 2021 సంవత్సరంలో ఆమె 9th క్లాస్ చదువుతున్నటువంటి నేపథ్యంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆమె వయస్సు 19-20 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి అందులో మైనర్ కాదని భగీరథ్ న్యాయవాదులు హైకోర్టుకి ఆధారాలైతే చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని తనను హైట్రాప్ చేసేయడం కోసమే 5 కోట్లు డిమాండ్ చేశారని చెప్పేసి కరీంనగర్ పోలీసులకు భగీరథ్ అయితే మొన్న ఒక మైనర్ బాలిక కేసు కంటే ఒక రోజు ముందే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రోజు బండి భగీరథ్ తన పైన ఏదైతే మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి ఈ గైర్ హాజరు అయిన నేపథ్యంలో అతని పైన చట్టపరమైనటువంటి చర్యలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నుండి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి ఈమెయిల్ ప్రధానంగా ఒకవేళ నిజంగా ఆమె మైనర్ కాదు అంటానికి అతని దగ్గర ఆధారాలు ఉంటే నిజంగా రేపొద్దున కోర్టుకి సమర్పిస్తే ఈ ఫోక్సో చట్టం అనేది వీగిపోయే అవకాశం ఉందా? ఫోక్సో అనే కేసు వీగిపోయే అవకాశం ఉందా అతని మీద? ఎస్, ఖచ్చితంగా. ఒకవేళ కనుక తన దగ్గర ఆధారాలతో అన్ని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇదంతా కూడా కేవలం రాజకీయ ప్రేరేపణ కోసమే వెనకాల ఉండి ఆ బాలిక వెనకాల ఉండి నడిపిస్తున్నారని చెప్పేసి తను ఆరోపిస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. అటు బండి సంజయ్ కూడా నిన్న కరీంనగర్లో జరిగినటువంటి హనుమాన్ జయంతి హిందూ సమ్మేళనం కూడా ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఆయన ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఒకవేళ కనుక ఆ బాలిక మైనర్ కాకుండా మేజర్ అయితే మాత్రం సో ఫోక్సో కేసు మాత్రం నమోదు కాకుండా ఆమె ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో, అంటే అత్యాచారం ఏమైతుంటాయో, అంటే మేజర్ మహిళల పైన కావచ్చు, యువతుల పైన ఎలాంటి కేసులు ఉంటాయో అలాంటి కేసులు అయితే వర్తింపజేసిన అవకాశం ఉంది. పోక్సో కేసు అయితే ఖచ్చితంగా వీగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అనిల్.